హాయ్ అండి, వెల్కమ్ టు హీనా వ్లాగ్స్. ఈరోజైతే ఆలుగడ్డ సమోసా మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనం ఫస్ట్ ఆలుగడ్డ సమోసా వేసుకోవాలంటే మైదా పిండి తడిపి పెట్టుకోవాలి. మన చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా లూజు కాకుండా కొంచెం టైట్గా తడిపి పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డ రెండు ముక్కలు కట్ చేసి ఉడికించుకొని కొన్ని బఠానీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఉడికిన తర్వాత ఇట్లా తాలింపు వేసేసుకొని ఇలా చేసి పెట్టేసుకోవాలి. ఒక దగ్గర ఒక బౌల్లో చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత సమోసాకి ఇలా పిండి తడిపేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత సమోసా పిండి ఇలా తయారవుతుంది కదా. నేను ఇప్పుడైతే మిల్ మేకర్స్ ఆయిల్ తీయడానికి బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నా. అంటే బిర్యానీ చేస్తాం కదా, ముక్కలు అంతా బిర్యానీలో తినిగిపోతాయి కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే ఇలా చేస్తున్నా. గట్టిగా ఉంటుంది ముక్క, చినిగిపోకుండా తినడానికి కూడా మంచిగా పంటి తగులుతూ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి సైడ్ పెట్టేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్, ఇగో సమోసాకి ఇట్లా నేను కట్ చేసుకుంటున్నా చిన్నగా. పెద్ద సమోసా కాకుండా చిన్నగా చేస్తున్నా. స్కూల్ పిల్లల కోసం కాబట్టి చిన్నగా చేస్తున్నా. పెద్దగా చేస్తే అంటే ఇవన్నీ 1లో 2 అవుతాయి అన్నమాట, తెలుసు అందరికీ. కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టోటల్గా 20 సమోసా అవుతుంది. ఒక దాంట్లో 2 కాబట్టి 10. చిన్న సమోసాలు చేస్తున్నా, పెద్దగా కాకుండా. మన చపాతీ కొట్టినట్లే కానీ కొంచెం డబ్బా షేప్లో చేయాలి సమోసాకు. ఇక్కడ మిల్ మేకర్ కుక్ అవుతుంది. అప్పటిలోగా మనం సమోసా చేసుకోవాలి. మెత్తగా ఉంటే అతుక్కుంటాయి సమోసాలు, రావు. కాబట్టి పిండి టైట్గానే ఉండాలి, లూజుగా ఉండొద్దు. ఈ విధంగా చేసి పెట్టాలండి. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి, ఒకటే సైజులో సమోసా రావాలంటే. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టేసి వాటర్ తీసి ఇలా మడత పెట్టేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇందులో పెట్టేసి నింపేసి. ఎందుకంటే ఊడిపోకుండా వాటర్ తోటి ఇట్లా అతికించవచ్చు అన్నమాట సమోసా. చూసారా, ప్రతి ఒక్క దానికి ఇట్లా వాటర్ అప్లై చేసుకుంటూ తిప్పేసుకోవాలి మన సమోసా. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ సమోసాలు ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక ఆయిల్ వేసేయడమే. ఆయిల్ కూడా వేడిగా, మరి ఎక్కువ కూడా వేడి కావాలి, లైట్గా కొంచెం సిమ్లో పెట్టుకొని సమోసాలు అయితే రెడీ అవుతున్నాయి. మరి ఆయిల్ వేడి కాకుండా చిన్నగా సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. మరీ వేడైతే ఏమవుతుందంటే వేసుకొని మాడిపోయి దానిపైన అంతా కలిసి ఇట్లా పట్టేసుకుంటుంది. కాబట్టి లైట్గా వేడైనప్పుడు వేసుకుంటే సమోసా కూడా మంచిగా కాలుతుంది. లోపల కూడా ఆల్రెడీ ఆలు ఉడికిందే ఉంటుంది కాబట్టి మనకి పైన పిండి అనేది, మైదా పిండి అనేది ఉడకాలి అంతే. కలర్ గోల్డెన్ కలర్ రావాలి.
బిర్యానీకి ఇక్కడ గిన్నె పెట్టుకున్నా, బిర్యానీ చేస్తా. ఆయిల్ ఆవాలు వేస్తున్నా, తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, అన్నీగా బిర్యానీకి సంబంధించి అన్నీ వేసేసిన. తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్ ఇది కూడా ముక్కలు కట్ చేసి ఇలా వేసేసిన. తర్వాత కొద్దిగా అల్లం పేస్టు, అంటే ఇది పచ్చి వాసన పోయిందాక ఇట్లా ఇలా కలుపుతూ రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకు ఎంత తింటారో అంత, మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకున్నాను. నేను త్రీ టేబుల్ స్పూన్ వేసిన. మిల్ మేకర్స్ ఆల్రెడీ ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ వేసి పక్కకు పెట్టేసిన. తర్వాత ఇది కూడా వేసేయాలి, ఎందుకంటే మనం చేసేది కూడా మిల్ మేకర్ బిర్యానీ కాబట్టి మిల్ మేకర్లు వేసిన. ఎక్కువ మసాలా ఇష్టం ఉండదు కాబట్టి మసాలా కూడా తక్కువనే వేసిన. కొద్దిగా కారం వేస్తున్నా, 1 స్పూన్ కారం, ఇది 1 స్పూన్ అనుకో. కొద్దిగా పసుపు, కరివేపాకు, ఇది మెంతి. బిర్యానీలో కంపల్సరీ వేస్తారు కాబట్టి ఇది కొద్దిగా. కొద్దిగా వేసుకుంటున్నా నేను. ఇవన్నీ బాగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసేసుకున్నా. రైస్ 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్, అలాగే ఆల్రెడీ బియ్యం నానుతున్నాయి కాబట్టి ఐదు గ్లాసుల రైస్ వాటర్ పోసేస్తా. మూడు గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్. ఒకటికి ఒకటి సగం. అంటే ఇవన్నీ ఉన్నాయి కదా వెజిటేబుల్స్, అందుకే కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకుంటున్నా. 4:30 పోయాలి కాబట్టి 5 పోసిన.
కాస్త మరగనిద్దాం. కొత్తిమీర, పుదీనా, వాటర్ ఇంకా మరగాలి. రైస్ కడిగి పెట్టేసిన వాటర్ అయితే మసిలింది. ఇగో బియ్యం వేస్తున్నాము. వాటర్ మంచిగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నాం. ఇక్కడ సమోసాలు అయితే రెడీ అవుతాయి. అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మిల్ మేకర్ బిర్యానీ అయ్యింది. తర్వాత కాజు నెయ్యిలో వేయించి పైన చేయాలి. కాజు ధనియాల పొడి వేసేసి కొద్దిగా కలిపేస్తున్నా. మిల్ మేకర్ బిర్యానీ కాబట్టి మిల్ మేకర్సే కనబడతాయి కాబట్టి మొత్తం కలిపేసుకున్నా. కొంచెం అయితే అయిపోయింది రైస్. హాయ్ ఫ్రెండ్స్, కాజు నెయ్యిలో కాజు ఎంచి పెట్టుకోవడానికి. బిర్యానీలోకి కాజు గోల్డెన్ కలర్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, శంకర్పల్లీలు ఇవి. మైదాపిండి ఓమా వేసి మంచిగా విసికి చపాతీ పిండిలాగా విసికిన తర్వాత ఇట్లా చపాతీలు చేసి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్ వేసేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం గోల్డెన్ కలర్లా ఉంచి తీసేయాలి. వద్దా, ఇది తీసినాక వేస్తాను. ముందుగా రైస్ బిర్యానీ వేసిన తర్వాత పైన కాజు ఆనియన్స్ మళ్ళీ తర్వాత బిర్యానీ వేస్తున్నా. అంటే స్కూల్ తీసుకెళ్తున్నా కాబట్టి ఇలా. తర్వాత మళ్ళీ కొంచెం కాజు, కొద్దిగా ఆనియన్స్, గోల్డెన్ కలర్ ఆనియన్స్, మళ్ళీ కొద్దిగా బిర్యానీ,
అందరికీ పిల్లలకు రావాలి కాబట్టి ఇట్లా ఈ విధంగా మిల్ మేకర్ బిర్యానీ, సమోసాలు కూడా స్కూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. మళ్ళీ కాజు, మళ్ళీ ఆనియన్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాం ఇంటి దగ్గర. చూడండి ఫ్రెండ్స్, మిల్ మేకర్ బిర్యానీ, సమోసా, ఆలుగడ్డ సమోసా రెడీ అవుతుంది. ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్కి కూడా చేసిస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఫోన్ నెంబర్ పంపిస్తాము. కాజు మొత్తం ఏం చేస్తున్నాయి, ఇక అయిపోయింది తీసుకెళ్ళడానికి. ఇది సంగారెడ్డి మల్కాపూర్ చింతల్లో ఉంటుందండి. మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ముందుగానే చెప్పండి, చేసి పెడతాం. తర్వాత మిర్చి కాల్చండి. సమోసాకు మిర్చి మర్చిపోయినా ఫ్రెండ్స్, అందుకే సమోసాలు తీసుకెళ్తున్నా స్కూల్ దగ్గరికి. మీ బేసిక్స్ కూడా ఉండాలి, పిల్లలకు తీసుకెళ్తున్నా. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ కూడా చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటుందండి, చేసిస్తాం. ఒక సమోసా వచ్చేసి 15 రూపీస్ ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.